నా తలపాకి ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎలా కట్టుకున్నాను అంటారు? బాగుందా ఫ్రెండ్స్? మనం ఫిషింగ్కి వచ్చేసాం. మళ్ళీ వారం రోజులు ఫిషింగ్ చేయాలి. జనరల్గా మీ అందరికీ ఈ చేప పేరు తెలుసు అనుకుంటాను. ఈ చేప పేరు సావాడు అంటారు. ఈ చేపను మేము చింతేపల దగ్గర కొనుక్కోవడానికి వచ్చాము. అది మాకన్నా చిన్న బోట్ అనమాట. ఆ బోట్ల దగ్గర ఏంటంటే సావాడి చేపలు ఉంటాయి. ఆ సావాడి చేపలు మనం ఎర్రగా యూజ్ చేసుకుంటాం. ఎర్ర చేపలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది సముద్రంలో ఎలా కనిపిస్తుందో తెలుసు కదా. అది పెద్ద చేపలకి, కింద ఉండే చేపలకి వైట్గా సముద్రంలో ఏదో కనిపిస్తుంది కదా, దాన్ని మనం తినేద్దాం అనుకొని వస్తుంది, తింటుంది, మనకు పడుతుంది. అప్పుడు మనం మన డబ్బులు సేల్ చేస్తాం. ఇదే ఫ్రెండ్స్ మన ప్లానింగ్. సముద్రంలో మొత్తం ఇదే. మనం ఇంకా ఈ ఫిషింగ్ వీడియో అంతా ఇలా కొనసాగుతూ ఉంటుంది. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది వీడియో. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను. మా వాళ్ళు చూసారా పీతను తీసుకున్నారు. ఈ పీతకు కూడా బొంతు చేపలు పడతాయి ఫ్రెండ్స్. బొంతు చేపల వీడియోలు కూడా వచ్చాయి చూడండి, ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? మీరు చూడండి, అన్ని వీడియోలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే పెట్టాను. మేము సావాడి చేపలన్నీ తీసుకొని ఎర్రలు కదా బాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మేము ఎన్ని రోజులు సముద్రంలో ఉంటామో అన్ని రోజులు కూడా ఐస్ వేసి కూలింగ్తో పెట్టుకోవాలి. పాడవకుండా ఉండకూడదు, మెత్తగా అవ్వకూడదు. అది ఆ పాడైనా మెత్తగా అయినా సరే మనకి ఎర్రగా దేనికి పనికిరాదు. అప్పుడు సముద్రంలో ధూమని పాడేయడమే, ఎందుకు పనికిరాదు. అందుకని ఇప్పుడే కరెక్ట్గా మనం ప్యాకింగ్ ఎలా చేస్తామో ఆ విధంగా ఐస్ వేసుకొని అయితే పెట్టుకున్నాం. ఆల్రెడీ ఐస్ కింద వేస్తాం. వేసిన వీడియో అయితే మీకు చూపించలేదు. మా వాళ్ళు అంతా క్లీన్ చేసి అయితే వేస్తున్నారు. నేను అంతా పేరుస్తున్నాను. ఓకేనా? నేనైతే చూయింగ్ గమ్ నవ్వులుతున్నాను. ఏదో అనుకుంటారు మళ్ళీ. ఓకేనా? అంతా క్లియర్గానే ఉందనుకుంటున్నాను. ఇదే రుబ్బన్ ఫిష్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో రుబ్బన్ ఫిష్ అంటారు. నార్మల్గా అయితే మా సైడ్ సావాడని అంటారు తెలుగులో. ఇప్పుడు ఎవరి పదం వాళ్ళకు ఉంటుంది కదా. మా పేరు మాదే సావాడి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీని పేరు సావాడి. మేము వ్యాట్ చేయాల్సిన లొకేషన్కి మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన టైంలోనైతే ఒక పెద్ద బోట్లు 2 రింగ్లాలు కొట్టారు. రింగ్లాల మధ్యలో పెద్ద చేప, ఎర్ర చేప ఉంది కింద సముద్రంలో. మీకు కనిపించదులే ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా, పక్షులు ఎంత కనిపిస్తున్నాయో. కల్లిపెట్లు అంటారు ఫ్రెండ్స్ వాటిని. ఒకసారి చూసుకోండి కల్లిపెట్లు. కానీ ఆ చేపలు తినడం కోసం పైన పెట్టలు ఎగురుతున్నాయి. అదే నేను చూపిస్తున్నాను. అందుకని ఈ వీడియో తీసాను. యాక్చువల్లీ మేము ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే మాకు ఉన్న ఎర్రలు సరిపోవు. ఆల్రెడీ చిన్న తెప్ప దగ్గర మేము ఎర్రలు కొనుక్కున్నాం. కానీ ఇంకా మంచి ఎర్రలు మేము కొనుక్కోవాలి. అందుకని వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. వీళ్ళేమో కొంచెం దూరంగా ఉండండి, వాళ్ళంతా లాగేసుకున్న తర్వాత రాయండి అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోగా అయితే పెట్టలు అయితే బాగా కనిపిస్తున్నాయి. పక్షులు కనిపిస్తున్నాయి కదా, బర్డ్స్ ఎంత బాగా ఎగురుతున్నాయి స్వేచ్ఛగా. వాళ్ళు అంటే అది పావురాలు కాదు, ఆ పెట్టలన్నిటికీ కూడా కల్లిపెట్టలు అంటారు ఫ్రెండ్స్. అవి ఆ కల్లిపెట్టలన్నిటికీ కూడా సముద్రంలో ఉండే చేపలే ఫుడ్ ఫ్రెండ్స్. ఎంత కిందకైనా డైవ్ చేస్తాయి ఫ్రెండ్స్. అవి చూడండి ఎంత బాగా తీస్తున్నాను నేను. అది బాగా చూపించాను కదా. రియల్ ఆ పక్షులకి చేపలు ఎలా కనిపిస్తాయి సముద్రంలో ఉన్నవి తెలియదు, కానీ మనకు కనిపించవు. మరి వాటి కళ్ళ పవర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాటిలో మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తాయి. సముద్రంలోనికి డైవ్ చేసి చేపను పట్టుకొని పైకి వస్తుంది. ఈ చెరువుల్లో కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా లోతు డైవ్ చేస్తాయి. చాలా గ్రేట్ కదా. ఇది పెసరపప్పు మా బోట్లో ఎప్పుడూ ఉంటుంది. పెరిగి ప్యాకెట్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇది చూయింగ్ గమ్స్ ఇప్పుడే ఉంటాయి. ఈ యాడ్ తెచ్చుకున్నాను. ఈ వ్యాట్లోని 50 చూయింగ్ గమ్స్ నేను ఒక్కడనే నవ్వులుతా. ఓకేనా? నెక్స్ట్ ఇది పాల్ ప్యాకెట్స్. అందరికీ ఇష్టమే కదా టీ అంటే. టీ పెట్టుకోవడానికి పాలు, దానికి షుగర్ యాడ్ చేయకపోతే పాలు బాగోదుగా. దీనికి పోపుల సామాన్లు, ఎండుమిరపకాయలు, పోపులు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆయిల్ ఫ్రెండ్స్. మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది రికాషన్ పొడి తెలుసు కదా, తెలిసిపోద్దులే. టమాటీస్ ఈసారి వేటలో మాత్రం ఫుల్గా వేసుకున్నాను. ఎందుకంటే రేట్లు బాగా తగ్గాయి కాబట్టి. తగ్గితే వదలకూడదు, కుమ్మేయాలి, చవక కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా ఫుల్గా వేసాం. ఉల్లిపాయలు కూడా మన కర్రీకి చాలా బాగుంటాయి కదా, ఉండాలి. దాంతోపాటు చికెన్ మసాలా వేసాం, అల్లం పేస్ట్లు వేసాం.
ఏది కూడా తగ్గేది లేదు. ఎందుకంటే మనకు అన్ని దినుసులు ఉంటేనే కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని అన్ని కుమ్ముతాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఏది కూడా మిస్ అవ్వదు. మెయిన్ ఇంపార్టెంట్ చింతపండు. దేనికైనా చింతపండే. టమాటీ కర్రీకి చింతపండు, చేపల చారుకి చింతపండు, అన్నిటికి చింతపండు. టమాటాలు మాత్రం ఈసారి నేను ఎన్ని తెచ్చానో చెప్పాలనుకున్నాను కదా, చెప్తాను. రేట్లు అయితే మా సైడు కేజీ 20 రూపాయలకి వచ్చింది. అందుకనే చాలా ఎక్కువగా తగ్గాయి అనేసి 3 కేజీలు అయితే తీసుకున్నాను. 3 కేజీలు. ఈసారి మాత్రం పచ్చడి పెట్టుకుంటాం. ఆ పచ్చడి వీడియో కూడా ఒకటి వస్తుంది చూడండి. అది అంటే వీడియోస్ నేను ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాను. ఎందుకంటే వీడియోస్ మొత్తం ఒకేసారి నేను పెట్టేస్తే ఒక గంట సేపు వస్తుంది. గంట సేపు వీడియో మీరు చూడరు కదా. అందుకని ఇది 3 పార్ట్లుగా ఇలా తీసి పెడుతున్నాను. ఓకేనా, మీరు అన్ని వీడియోలు కూడా చెక్ చేయండి. అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మంచి ఫిషింగ్ వీడియోస్. సీ వరల్డ్ మొత్తం చూపిస్తాను. అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో సీ వరల్డ్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, పెరిగి ప్యాకెట్లు అన్నీ ఉంటాయి. ఇంకా ఏం చెప్పను. ఇంకా ఫ్రెండ్స్, మన జర్నీ చేసుకున్న టైంలో జర్నీ ఉంది, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ దూరంలో అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సాయంత్రం వంట మొదలు పెట్టాలి. అప్పుడు నైట్ కల్లా తినేస్తాం మేము. అందుకనే అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వాచ్ చేసేయండి. నా మాటల గోల వదిలిపోతుంది. మా సైడ్ సముద్రంలో ఇంతవరకు ఎవరు కూడా అరటిపళ్ళు సముద్రంలోకి పట్టుకొని ఉండరు. మేము ఈసారి మాత్రం పట్టుకున్నాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర అరటిపళ్ళు పెడ ఉంది, పెద్దది. అదే గెల ఉంది. అందుకని మా అమ్మ పట్టుకెళ్ళిన ఆయన ఇచ్చేసింది. ఇంకా కవర్ నిండా వేసుకొని వచ్చేసా. మా పెద్దనాన్ని కొట్టి ఇచ్చేద్దాం. ఇందాక నుంచి ఇంజిన్ పట్టుకొని అలా నించుని ఉన్నాడు కదా, తింటాడు. ఓకే, చిల్ అవ్వాలి బ్రో. మేము చిల్ అవుతాం, చాలా ఎంజాయ్ చేస్తాం. సముద్రంలో చాలా టైంపాస్ అయిపోద్ది ఫ్రెండ్స్. మా అందరికీ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఎంజాయ్ చేస్తాం. కోపంగా ఉంటాం, ఘోరంగా ఉంటాం, చాలా బలంగా ఉంటాం, నీరసంగా ఉంటాం, అన్ని విధాలుగా ఉంటాం. ఓకే బ్రో, అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పింది అంతా కూడా. చూడండి, సముద్రంలో మీకు స్నాక్స్ ఏముంటాయని అడిగారు. స్నాక్స్ ఉన్నాయిగా, ఇదిగో బర్గర్స్, బన్స్ ఉన్నాయి బ్రో మా దగ్గర. బన్స్ ఇవి లోపల కొబ్బరి పీస్ ఉంటుంది ఫ్రెండ్స్. తింటే సూపర్గా ఉంటుంది. 10 తెచ్చాను. అంటే మేము ఉన్నది 6 ఉన్నాం కదా, సరిపోతాయిలే. ఇది రైస్ వండుకోవడానికి. ఇంకా అన్నీ మీకు తెలిసినవే కనిపిస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే మేము సముద్రంలో ఎలాంటి పట్టుకుంటాం అనేది కూడా మీకు తెలియాలి కదా. మేము తింటామో లేదో కూడా చాలామంది తెలియదు. ఎందుకు చాలామంది మీరు ఏ వాటర్ తాగుతారని అడుగుతున్నారు. మీరు సాల్ట్ వాటర్ తాగేస్తారా, లేదంటే వాటర్ పట్టుకుంటారా, అసలు డ్రింకింగ్ వాటర్ ఏది తీసుకుంటారు, ఇలాంటివి కూడా అడుగుతున్నారు. చాలా వాటికైతే సమాధానం చెప్పాలి. నేను చెప్తాలే త్వరలో. ఇవి మా ప్లేట్లు ఫ్రెండ్స్. ఇప్పుడైతే తుప్పెట్టేస్తాయి. ఇవి కొంచెం రెస్ట్ ఇచ్చిన తుప్పెట్టేస్తాయి. బాగా క్లీన్ చేసుకుంటాంలే. మా దగ్గర అన్ని అమ్మడానికి అన్ని పీసులు రెడీగా ఉంటాయి. చూసే వాళ్ళందరూ రెడీగా ఉండండి, ఒకటి తీస్తున్నాను. ఇదిగో చూడండి, డెలాక్స్ మా అన్నయ్య వాళ్ళు నవ్వులుతారు ఫ్రెండ్స్. డెలాక్స్లో కైనావులు కూడా ఉంటాయి మా బోట్లో. అంటే పనులు చేసేటప్పుడు, ఇప్పుడు రాత్రులు నిద్ర రాకుండా, ఎక్కువ పని చేసేటప్పుడు అలసిపోకుండా, ఇలాంటి టైంలో కైనా, డెలాక్స్, తంబాకు, పవన్ మసాలా లాంటివి యూజ్ చేసుకుంటారనమాట. మనకి చూయింగ్ గమ్ ఈ వేట మాత్రమే తెచ్చాం. మనం అలాంటివి పెట్టి పాడు చేసుకోం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు. ఈలోగా మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంటాను మరి, బాయ్. ఇంకా మన ఫిషింగ్ అయితే చాలా ఉంది. ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు చూడండి. నైట్ అయితే చాలా ఘోరంగా మేము ఫిషింగ్ చేస్తాం బొంతు చేపలకి. ఆ చేపలు మీకు చూపిస్తాను. మీరు అవి చూడాలంటే నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి.
ఓకేనా. మరో 2 డేస్లో ఇంకొక వీడియో వచ్చేద్ది. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.